హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఫైనల్లీ 'అగధ' మూవీ నేను చూసానండి. 2 అవర్స్ 16 మినిట్స్ రన్ టైమ్‌తో యస్టర్‌డే థియేటర్స్‌లో రిలీజ్ అయిందండి. కానీ మనం నిన్న చూడలేదండి. ఇవాళే నేను చూసానండి. సో, ఫైనల్లీ నాకు హారర్ మూవీస్ అంటే చాలా ఇష్టమండి. ఆల్రెడీ మన ఛానల్‌లో చాలా వీడియోస్‌లో కూడా నేను చెప్పానండి. హారర్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టమని. అది బాగున్నా, బాగోపోయినా కూడా కన్ఫర్మ్‌గా నేను థియేటర్స్‌లోనే చూస్తానండి. అది పక్కాగా రిలీజ్ అయిన ఒక 10 రోజుల తర్వాతైనా కూడా 100% నేను థియేటర్‌లోనే చూస్తానండి. సో, ఫైనల్లీ నేను మూవీ చూసేసానండి. సో, మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పే ముందు చాలామంది అన్‌సబ్‌స్క్రైబర్స్ విజిట్ చేస్తున్నారు. సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడాను ఆల్‌లో పెట్టుకోండి. సో, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. 2 అవర్స్ 16 మినిట్స్ అండి రన్ టైము. స్టార్టింగ్ 5 మినిట్స్‌కే మనకి టైటిల్ వచ్చేస్తదండి. 'అగధ' అనే టైటిల్ స్టార్టింగు 5 మినిట్స్‌కే మనకి వచ్చేస్తదండి. సో, మూవీ స్టార్ట్ అయిన ఒక 45 మినిట్స్ తర్వాతేనండి అసలైన స్టోరీ మనకి స్టార్ట్ అవుతుంది. రిటన్ అండ్ డైరెక్టర్ బై రిటన్ అండ్ డైరెక్టర్ బై ఎంఎస్ రాజు. తను మూవీస్ అంటే నాకు చాలా ఇష్టమండి. ఎస్పెషల్లీ తను ప్రొడ్యూస్ చేసిన మూవీస్ కూడా హైలైట్ అండి. లైక్ 'ఒక్కడు', 'వర్షం', 'నువ్వు వస్తానంటే నేను వద్దంటానా', 'ఆట' ఇలాంటి కొన్ని మూవీస్ ఉన్నాయండి తను ప్రొడ్యూస్ చేసినవి. అండ్ తను డైరెక్ట్ చేసిన మూవీస్ అయితే తక్కువేనండి. ప్రొడ్యూస్ చేసినవే ఎక్కువ ఫిల్మ్స్ అండి. ఎంఎస్ రాజు గారు. సో, ఎప్పటినుంచండి 'దేవిపుత్రుడు' ఇలాంటి చాలా ఫిల్మ్స్‌కి ప్రొడ్యూస్ చేశారండి ఎంఎస్ రాజు గారు. సో, ఫైనల్లీ తనైతే ఒక మూవీ తీశారండి. సో, ప్రీవియస్‌గా కొన్ని మూవీస్ తీశారులేండి. ఇదొక మూవీ అండి. 'డర్టీ హరి' కూడా తను తీసిందే అండి. 2020లో వచ్చిన 'డర్టీ హరి' కూడా తను తీసిన మూవీనండి ఎంఎస్ రాజు గారు. సో, కథ అనేది 45 మినిట్స్ తర్వాత నుంచే మూవీ అనేది బావుంటదండి. ఇంకా ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండ్ హాఫ్ అనేది పర్వాలేదు. అండ్ క్లైమాక్స్ కూడాన ఓకే. ఓకే. అండ్ ఒక కొత్త దెయ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశారండి ఎంఎస్ రాజు గారు. లైక్ మీరు 'మసోదా' మూవీ చూసుంటారు. 'అరుంధతిలో' నుంచి 'పశుపతిని' చూసుంటారు. లైక్ అలాగే నాకు కూడాన ఇలాగ ఒక కొత్త దెయ్యాన్ని ఇంట్రడ్యూస్ చేశారండి ఎంఎస్ రాజు గారు. 'అగధ' నాకు తెలిసి ఇది పార్ట్ 2 కూడా ఉండే అవకాశం ఉండొచ్చు అని అనుకుంటాను ఇంకాన. అండ్ మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేటప్పటికి 'శ్రవణ్ రెడ్డి' గారండి. తన క్యారెక్టర్ అలాగే 'ఉల్కా గుప్తా' అండ్ 'కామాక్షి భాస్కర్ల' గారు అండ్ ఇంకో క్యారెక్టర్ ఉన్నారండి. 'బబ్లు' క్యారెక్టర్ అండ్ 'సంజయ్' వీళ్ళతో పాటు 'మానస' అండ్ 'హరిహిని', 'శ్రీలక్ష్మి' వీళ్ళ ఆరుగురు, ఏడుగురు క్యారెక్టర్స్ ఉంటాయండి. వీళ్ళ క్యారెక్టర్స్ హైలైట్. అండ్ దీంతో పాటును 'సలీం' అని ఇంకో క్యారెక్టర్ ఉంటారండి. తను కూడా హైలైట్ పోలీస్ ఆఫీసర్. అండ్ 'మహారాజ్' అని ఇంకో క్యారెక్టర్ ఉంటారండి. దాదాపు ఒక 9 మందేసుకోండి. ఒక 9 క్యారెక్టర్స్ అండి మొత్తం మూవీ మొత్తానికి హైలైట్. కానీ ఇందులోని హైలైట్ క్యారెక్టర్స్ 'కామాక్షి' గారండి. 'కామాక్షి భాస్కర్ల' గారు నెక్స్ట్ లెవెల్ అండి. అండ్ దీనితో పాటును 'శ్రావణ్ రెడ్డి' గారి క్యారెక్టరు ఇంకా హైలైటెడ్ అండి. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. స్టోరీ విషయానికొస్తే స్టోరీ విషయానికొస్తే పెద్ద స్టోరీ ఏం కాదండి. ఈ 'అగధ' అసల మహిమ అనే ఒక అమ్మాయి చనిపోతుంది. దాని వెనకట్లున్న మిస్టరీ ఏంటి? తనకి, 'అగధకి' సంబంధం ఏముంది? అది తెలియాలంటే మీరు మూవీ చూసిన తర్వాత మీకు అర్థమవుతదండి. ఇందులోని మైనస్ అల్లా నాకు తెలిసి మైనస్ అల్లానండి ఫస్ట్ హాఫ్ మైనసేనండి. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ బెటర్. ఓకే. అండ్ హర్రర్ స్టోరీ కాబట్టి పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి పెట్టుకోకండి. హారర్ అయిన వెంటనే ఒకప్పుడు హారర్ మూవీస్‌కి డిమాండ్ చాలా ఎక్కువుండేదండి. ఆ! కానీ ఇప్పట్లోని హారర్ మూవీస్ కల్లాన ఒక ఇల్లు, ఆ ఇంట్లో నుంచి అసలు ఆ దెయ్యం ఎలాగొచ్చింది ఒకటి. 2 ఒక ఫారెస్ట్. ఆ ఫారెస్ట్‌లోకి ఆ దెయ్యం ఎలాగొచ్చింది. అదేనండి ఇంకా. దానికి మించి ఇంకా ఏమీ లేదండి. అండ్ ఇంకొక మూడో థింగ్ ఒక దెయ్యం ఉంటది. హ్మ్. దాన్నసలు ఎవరు చంపారు? ఈ కాన్సెప్ట్ మీద అలా రన్ అవుతూ వెళ్ళిపోతుందండి. ఇప్పట్లోనైతే నాకు తెలిసి వన్ టైమ్ వాచ్ అనిపించింది మూవీ.
నా ఒపీనియన్ బట్టి వన్ టైమ్ వాచ్ అనిపించిందండి. ఒకవేళ నాకన్నా మీరు ముందే చూసుంటే ఒకవేళ ఉంటే మీకెలాగనిపించిందో కిందన కామెంట్ సెక్షన్‌లోని తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. నాకైతే వన్ టైమ్ వాచ్ అనిపించింది. కానీ ఒకటి అది కూడానా థియేటర్స్‌లో కాకుండానా ఓటీటీలోని చూస్తే చాలా బెటర్ అండి. ఎందుకంటే ఎవరివైనా డబ్బులేం కదండీ! కానీ మేము రివ్యూసోళ్ళం కాబట్టి ప్రతి సినిమాకి వెళ్ళాలి. ప్రతి సినిమా మాకు ఒకటేనండి. సో, అందుకు చెప్తున్నాను. సో, నా ఒపీనియన్ బట్టి అయితే వన్ టైమ్ వాచ్ అనిపించింది. అది కూడానా పెద్ద హర్రర్ మాత్రం ఏమీ లేదండి. ఆ! ఆ అగద అనేదే మెయిన్ క్యారెక్టర్. అగద అనేదే మెయిన్ క్యారెక్టర్ అండి మొత్తం అంతటికిని. కామాక్షి గారు కావచ్చు అండ్ శ్రవణ్ రెడ్డి గారు చెప్పాను కదా! వీళ్ళేనండి మెయిన్ క్యారెక్టర్స్ వీళ్ళందరికన్నా ఆ కాన్సెప్ట్ మరి అగదా కదండీ! సో, అందుకే తను హైలైట్ క్యారెక్టర్ అండి. దట్స్ ఇట్ గైస్. మరెన్నో రివ్యూస్ కోసం మిస్టర్ రివ్యూస్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.